అది ఏం లేదు సార్, సేకరణ చేసేటప్పుడు అంతా అడ్డపడతారు సార్. పంట పెట్టినప్పుడు అడ్డం వస్తాం సార్. ఇప్పుడు కూడా ఇతని కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా చెప్పినారు, మేము రాము అంటున్నాం సార్. మాకు అనుకోని చేసినారు, నారాయణ వచ్చినాడు అక్కడ వచ్చింది సార్, మేమే ఇక్కడికి వచ్చి రాలేదు సార్. నారాయణ పంపిస్తాము. ఎంక్వైరీ ఎంక్వైరీ చేసి ఎవరిది న్యాయం చేయండి సార్. అట్లే పర్వాలేదు. ఒక సెంట్ అతను న్యాయం అంటే అతనికి చేస్తాము. ఏది న్యాయం అంటే మీకు దగ్గర ఉన్న రికార్డ్ సాయం చేస్తాడు. ఏ రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తాము. ఎవరు వెరిఫై చేస్తే ఎవరిది న్యాయం అయితే వాళ్ళకి న్యాయం. వాళ్ళు ఇది కాదు, మీరేది కాదు, ఎవరికి న్యాయం అయితే వాళ్ళకి న్యాయం చేసి నా పేరు బాబ్జాన్, 128 సర్వే నెంబర్లో నాకు హక్కుదారుని. గత 4-5 ఏళ్ళ నుంచి గంగులప్ప అనే వ్యక్తితో చాలా విసిగిపోయినామంట. ఆయనకు 70 సెంట్లు ఉంటే మొత్తం 12 ఎకరాలు బీడు పెట్టాలనేది ఆయన కోరిక. ఆయన కోరిక జరగలేదని చెప్పి అన్నిటికీ ట్రాక్టర్ వస్తే నిలిపేయమంటాడు, ఏదైనా పంట పెట్టాలన్నా నిలిపేయమంటాడు. అట్లనే చేసి చాలా హింసిస్తున్నాడు. మేమైతే చాలా విసిగిపోయినాము. దావా కంపేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. మేము తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చి మాకు శాశ్వతమైన పరిష్కారము గంగులప్ప ద్వారా మాకు శాశ్వతమైన పరిష్కారం చూపాలని మేము వినతి పత్రం ఇచ్చేకి వచ్చినాము. నేను 128 సర్వే నెంబర్లో నేను ఒక ఎకరా 80 సెంట్ల భూమి ఉంది నాకు. మా తాతల కాలం నుండి మాకు సంక్రమించిన భూమిలోనే మేము ఉన్నాము. 12 ఎకరాల్లో అతనికి గంగులప్ప అనే అతనికి 70 సెంట్లు ఉంది. అది చూపించినా కూడా ఎన్నిసార్లు అయినా ఆయన మాకు ఏదో ఉంది, మాది పోయిందని ఇబ్బంది పెడతా అందరినీ నానా యాగి చేస్తూ తిడుతూ ట్రాక్టర్లను అడ్డగించడము, పంట వేయనీయకుండా అడ్డపెట్టడము, రకరకాలుగా ఇబ్బంది గురి చేస్తూ అతని ఆస్తి ఏదో మేమేదో కాజేసినట్టుగా 12 ఎకరాలు బంజరు పెట్టాలని, కోర్టుకు వేస్తా అని, మీ కథ చూస్తాను అనడము, రకరకాలుగా ఏదో ఆయన బుద్ధి పుట్టినట్టు మాట్లాడేది. ఎన్నిసార్లు జిల్లా సర్వేర్లు సర్వే చేసి ఇచ్చినా నీ భూమి ఇదేయా, నీకున్న హక్కు 70 సెంట్లు అన్నా ఆ 70 సెంట్లు ఇనుకున్నట్టే ఇనుకుంటాడు, మళ్ళీ రాద్ధాంతం చేస్తాడు. వారు కూడా విసిపోయారు. మేమేం చెప్తున్నామంటే ఎంఆర్ఓ సార్కి వినతి చేయడానికి వచ్చినాం. మాకు అతని నుండి విముక్తి కలిగించండి శాశ్వతంగా. అతను సారికి మాకు ఇబ్బంది పెడుతున్నాడు, వ్యవసాయం చేయకుండా రోజు రావడము, ఎవరైనా ఎంటర్స్కి రావడము, ఇబ్బంది పెట్టడము, చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు. దయ ఉంచి మాకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని గంగులప్ప ద్వారా విముక్తి పొందించాలని మా వినతి.